అయితే రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు చాలా సినిమాలు చేశారు. బట్ మిస్టర్ పెళ్ళానికి వచ్చేసరికి మీరు చేయాల్సింది వేరే వాళ్ళు చేశారు. శుభలగ్నంలో కూడా అలాగే మిస్ అయింది. ఏంటి అది అది ఎలా జరిగింది ఏంటి? జరిగినాయి అంటే అప్పట్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నవేనండి. ఇప్పుడు అప్పట్లో వాళ్ళ మాట చెల్లేది, అది అందరికీ తెలిసిన విషయమే. బాపు రమణ గారు ఈ అమ్మాయి అయితే బాగుంది అన్నారు, ప్రసాద్ గారు కాదు తిని వెయ్యండి. ఆల్రెడీ అంతకుముందు చేశారు కదా మీతో 2-3 సినిమాలు చేశారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అమ్మాయి అయితే బాగుంటుందని, ఈయనకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని ఏవో చిన్న చిన్నవి సిల్లి కారణాలు చెప్పేవాళ్ళు. సో బాపు గారు పాపం చాలా కృషి చేశారు, ఆల్రెడీ మంచిగా 3 సక్సెస్ అయినాయి కదా అని. చేయలేకపోయాం అంతే. ఇంకా అందరూ ఇప్పుడు ఫ్యామిలీస్ అయిపోయినాక చాలా ఇంటర్వ్యూస్ చెప్పేశాను నేను. సో కొన్ని కారణాలు అలా అనుకోకుండా మనకి శుభలగ్నం ఏమైంది? శుభలగ్నం శుభలగ్నానికి ఆమని గారి క్యారెక్టర్ అయితే కృష్ణారెడ్డి గారిని మొన్న కూడా నేను అన్నాను. అదే కాలేదు, అదెందుకు మీకు అంటే మీకు అనుకున్న క్యారెక్టర్ మళ్ళీ అది ఎందుకు పోయింది అంటున్నాను. చేసింది ఇంకా నేను మనం పోయినాక ఒక క్యారెక్టర్ పోయినాక ఎందుకు పోయింది అని అడగలేం కదా. కాదు అదే ఫస్ట్ మేబీ మరి బెటర్గా ఉంటుందని అనుకున్నారు, లేకపోతే డేట్స్ ప్రాబ్లము చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి. బట్ అనుకుని చేయలేకపోయిన మాట అయితే వాస్తవం. ఏదో మీటింగ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కృష్ణారెడ్డి గారిని కూడా అడిగాను నేను, అవునమ్మా మిస్ అయిపోయారు క్యారెక్టర్ అని. కానీ 2 ఆమని గారికి వెళ్ళినాయి. ఆమని గారు ఆమని ఏది మిస్టర్ పెళ్ళం శుభలగ్నం మంచి క్యారెక్టర్. సో అలా పోయింది అన్నమాట, రాసి పెట్టి ఉంది అలా అయితే.